యాంజియోగ్రామ్ డబ్బులు తీసుకుంటారు. ప్రైవేట్ తెలియదు సార్, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం తీసుకుంటారు. ప్రైవేట్ హాస్పిటల్స్ గైడ్ లైన్స్ ఉన్నాయి కదా చేయాలని. సార్ అది కాదు సార్, విషయం ఏంటంటే ఆ హాస్పిటల్ కంపల్సరీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కానీ ఉంటే దాని ఎంపానల్ అయితే తీసుకోరు సార్. అలాగా లేకుండా ఎంపానల్ లేకపోతే ఇప్పుడు కొన్ని హాస్పిటల్ వాళ్ళు ఎంపానల్మెంట్ తీసుకోరు సార్. వాళ్ళు సార్ ఎంప్లాయ్మెంట్ ఉండే దాంట్లోనే వాళ్ళే మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద సంతేస్తున్నారు. ఏదో చెప్పండి సార్. ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది, ఆరోగ్యశ్రీ వర్తించి స్టంట్ మళ్ళీ వాళ్ళే ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారు. దానికంటే ముందు యాంజియోగ్రామ్ కు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు యాంజియోగ్రామ్ మనకు అక్యూట్ ఎంఐ విత్ యాంజియోగ్రామ్ మనకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉంది సార్. దాని కింద వాళ్ళు ఎటువంటి డబ్బులు తీసుకోవడానికి లేదు. తర్వాత యాంజియోగ్రామ్ అంటే ఎంఐ విత్ యాంజియోగ్రామ్ మాత్రమే ఉంది. డయాగ్నోస్టిక్ యాంజియోగ్రామ్ మనకు స్కీమ్ లో లేదు సార్. డయాగ్నోస్టిక్ డబ్బులు తీసుకుంటారు, ఓకే. యాంజియోగ్రామ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాం. దానిపైన మీరు ఒకసారి అందరికీ గవర్నమెంట్ చెప్పండి సార్. ప్రైవేట్ హాస్పిటల్ చెప్తున్నారు సార్, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. హాస్పిటల్ ఒకసారి ఇవ్వండి సార్. సార్ ఓకే ఓకే సార్.